నమస్తే సార్. నమస్తే. సార్ చాలా వరకు డయాబెటిస్ వస్తే చాలా కష్టం. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. తగ్గదు అని మాట్లాడుకుంటాం. ఇది టైప్ 1, టైప్ 2, టైప్ 4 వరకు కూడా ఎళ్ళే అవకాశాలున్నాయంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు దీన్నెలా కనుక్కోవడం? సో, నిజంగానే ఏదన్నా మంచి డైట్ తోటి దీన్ని తగ్గించుకోవచ్చు అంటారా? లేదంటే లైఫ్ టైమ్ డిసీజ్ అని చెప్పొచ్చా? అంటే టైప్ 1, టైప్ 2 జనరల్‌గా ఈ 2 టైప్స్ ఉంటాయి. అండ్ మూడోదేమో గెస్టేషనల్ డయాబెటిస్ అంటాం. అంటే హ్మ్. ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చేది లేడీస్‌కి ఓకే. గెస్టేషనల్. సో, టైప్ 1 అనేది జనరల్‌గా ఏంటంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అది. సో, కామన్‌గా వచ్చేది పిల్లల్లో వస్తుంది. చిన్న పిల్లల్లో. సో, ఇక్కడేమవుతుందంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గిపోతది. ఒక్కోసారి కంప్లీట్ అబ్సెంట్ కూడా అవుతది. హ్మ్. చిన్న పిల్లల్లో అంటే హార్డ్‌లీ 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఈ ఏజ్‌లో వాళ్ళకి టైప్ 1. టైప్ 2 అనేది ఎల్డర్లీ వాళ్ళలో వస్తది. పెద్దవాళ్ళలో. అంటే 25, 30 అబోవ్ వాళ్ళలో. ఇక్కడేంటంటే ఇన్సులిన్ ఉంటుంది. బట్ బాడీ దాన్ని యుటిలైజ్ చేసుకోలేదనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం దీన్నే. సో, బాడీకి ఆ ఇన్సులిన్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలనేది అంటే దాన్ని యుటిలైజ్ చేసుకోకుండా ఆ ఇన్సులిన్ అనేది వేస్ట్ అవుతుంటది. సో, టైప్ 1లో ఏమో ఇన్సులిన్ తక్కువుంటుంది. సో, ఇన్సులిన్ అనేది వాళ్ళకి ఎక్కియాల్సొస్తది. హ్మ్. సో, ఇన్సులిన్ ఇవ్వాలి. ఇక్కడేమో ఇన్సులిన్ అనేది యుటిలైజ్ కాదు బాడీకి. సో, ఈ రెండిట్లో టైప్ 1 ఏమో ఆటోఇమ్యూన్ డిజార్డర్. అది లైఫ్ లాంగ్ ఉండొచ్చు. లేదంటే కొన్ని మంచి ట్రీట్మెంట్ వల్ల అది తగ్గిపోవచ్చు. కొంతమంది ఏదంటే యంగ్ ఏజ్‌కొచ్చేటప్పటికి అది ఆటోమేటిక్‌గా కూడా తగ్గొచ్చు. టైప్ 2 అనేది జనరల్‌గా ఏదంటే కాన్స్టిట్యూషనల్ అంటే లైఫ్ లాంగ్ ఉండేది అని కామన్‌గా ఒకసారి వచ్చిందంటే కంపల్సరీ లైఫ్ లాంగ్ ఉంటుంది. బట్ దానికి కూడా మేము చాలామందికి ఇచ్చాం. ప్రాక్టికల్‌గా చూసాము. కాకపోతే మాది 3 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఈ 3 ఇయర్స్ కోర్స్ కరెక్ట్‌గా వాడి మేము చెప్పింది మెయింటైన్ చేస్తే టైప్ 2 డయాబెటిస్ 100% క్యూరబుల్. 3 ఇయర్స్ తర్వాత వితౌట్ మెడికేషన్ లైఫ్ లాంగ్ మళ్ళీ అంటే ఒక ఏజ్ తర్వాత చెప్పలేము. ఒక 60, 70 అప్పుడు మళ్ళీ రావచ్చు. హ్మ్. బట్ జనరల్‌గా ఏదంటే మేము ఎంతోమందికి అబ్జర్వేషన్ ఇప్పటికి కొంతమందికైతే 10 ఇయర్స్ కూడా అయింది. మళ్ళీ డయాబెటిస్ అనేది రాలేదు. బట్ ఓకే. వాళ్ళకి కొన్ని మెయింటెనెన్స్ చేయాల్సొస్తది. అంటే డైట్ విషయం గానీ, ఫిజికల్ యాక్టివిటీ గానీ, మెంటల్ స్ట్రెస్ గానీ, ప్రతి ఒక్కదానికి మెయిన్‌గా ఎమోషనల్, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అయినా గూడా. సో, హ్మ్. ఇవి కొద్దిగా మెయింటైన్ చేస్తూ మా కోర్స్ వాడిన తర్వాత 100% ఈ డయాబెటిస్ అనేది రాదు. ఓకే. సో, ఈ డయాబెటిస్ ఉన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా యూరిన్ ఓవర్‌గా రావడము, మెటబాలిజం సరిగ్గా లేకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, ఒబేస్ అయిపోవడము, హ్మ్. అండ్ ఏదన్నా అంటే హీలింగ్ పవర్ అనేది తగ్గిపోవడం. వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలినా కూడా ఇప్పుడు మామూలుగా ఉన్న వాళ్ళకి 1, 2 డేస్‌లో తగ్గేది వాళ్ళకు 1 వీక్, 10 డేస్ పట్టొచ్చు. అండ్ బోన్స్ లోపల కూడా వీక్‌నెస్ వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇట్లా టోటల్ బాడీ అంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్ కిందకే వస్తుంది ఇది కూడా. సో, ఆ టోటల్ బాడీ అనేది వీక్ అయిపోతుంది. అండ్ సైకలాజికల్‌గా గూడా ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే వాళ్ళు సైకలాజికల్‌గా అయినా నాకు షుగర్ వచ్చేసింది. మెంటల్లీ వాళ్ళు గూడా ఒక విధమైన నెగెటివ్ థింకింగ్‌లోకెళ్ళిపోతారు. ఎందుకంటే పేషెంట్స్ గూడా ఎంతోమంది మేమంటే ఏముంది సార్ ఇగ షుగర్ వచ్చింది ఇంకేముంది లైఫ్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. అవును. సో, మెంటల్లీ, సోషల్లీ గూడా వీళ్ళు ఈ విధంగా ఉండేటప్పటికి వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ గూడా తగ్గిపోతాయి. వాళ్ళు హ్మ్. ఈవెన్ వాళ్ళ బిజినెస్ గానీ, వాళ్ళ డే టు డే లైఫ్ అన్నిటి మీద దీని ఎఫెక్ట్ పడతది. కొంతమంది ఈజీ తీసుకుంటారు. బట్ చాలామంది ఏదంటే ఇంక షుగర్ వచ్చేసింది, 40 దాటింది ఏజ్ ఇంకేముంది లైఫ్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. సో, దానివల్ల కొంతమందికి డిప్రెషన్ రావడము, ఈ విధంగా గూడా అవుతుంటది. సో, ఓవరాల్‌గా ఏంటంటే డయాబెటిస్ అనేది మనం ప్రివెంట్ గూడా చేయొచ్చు. చాలామంది ఏందంటే నౌ-ఏ-డేస్ ఒకప్పుడు అంటే ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ 130 అబోవ్ ఉన్న వాళ్ళని డయాబెటిక్ అంటే ఫాస్టింగ్‌లో. ఇప్పుడు నౌ-ఏ-డేస్ 100 దాటిందంటేనే డయాబెటిక్ అంటున్నారు. హ్మ్. సో, దీనివల్ల ఏంటంటే నంబర్ ఆఫ్ పేషెంట్స్ అంటే ఫోర్స్‌ఫుల్లీ వాళ్ళని డయాబెటిక్‌గా చేస్తున్నాం. సో, నేను కామన్‌గా జనరల్‌గా ఏం చెప్తానంటే 120 ఫాస్టింగ్ 120 వరకు ఇట్స్ నార్మల్. నార్మల్ అంటే ప్రీ డయాబెటిక్ 120. అబోవ్ 120 ఇనీషియల్ స్టేజ్‌లో సో, అప్పుడు కూడా వాళ్ళేంటంటే 120, 130 దాకా కూడా టాబ్లెట్స్ వాడక్కర్లేదు. బట్ ఏందంటే దానికి తగ్గట్టుగా మనం షుగర్ మెయింటైన్ చేయడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మెంటల్లీ స్ట్రెస్ తగ్గించుకోవడం, స్లీప్ ప్యాటర్న్స్ మెయింటైన్ చేయడం డైలీ. అండ్ ఔట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడం. ఇట్లాంటివి కొన్ని మెయింటైన్ చేస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ మెయిన్‌గా వాకింగ్ ఇవన్నీ. సో, దాంతో ఏంటంటే 130, 140 ఉన్నది కూడా మనం 110, 100కి అలా తీసుకురావచ్చు. హ్మ్. అప్పటికి కూడా వాళ్ళది అబోవ్‌నే ఉంటుంది తగ్గట్లేదంటే అప్పుడు మెడిసిన్ అనేది టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. సో, బిఫోర్ చాలామంది అంటే ప్రీ డయాబెటిక్ ఉన్నప్పుడే అలోపతిలో వీళ్ళు ఇది మినిమమ్ డోసు ఇది వాడండి దీనివల్ల ఏం కాదు అని ఇస్తారు. అదేమవుతది బాడీకి అలవాటవుతది. హ్మ్. సో, ప్రీ డయాబెటిక్‌లో మనం తీసుకునేది టాబ్లెటే కొన్ని రోజులు మానేస్తే మళ్ళీ షుగర్ ఇంకా మామూలు కంటే కూడా ఎక్కువైపోతుంది. సో, ఓకే. అందుకని ఈ టాబ్లెట్ మాక్సిమం అవాయిడ్ చేయాలి. హ్మ్. సో, అంటే ప్రీ ప్రీ డయాబెటిక్ డయాబెటిక్‌లో ఏమైనా కేర్ తీసుకుంటే ఆ! డైట్‌లో తగ్గుతుందంటారా? కంపల్సరీ తగ్గుతుంది. అంటే
90% తగ్గుతుంది చెప్పాలంటే. 10% ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి ఇంటర్నల్‌గా డయాబెటిక్ సింప్టమ్స్ వచ్చేసి ప్రీ వచ్చేసాయి. డయాబెటిక్ నుంచి వాళ్ళు అలాంటి వాళ్ళకి తగ్గకపోవచ్చు. సో, ప్రీ డయాబెటిక్ వాళ్ళకి మేము జనరల్‌గా ఏం చెప్తాం అంటే మా ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అలోపతి టాబ్లెట్స్ అనేది అలవాటవుతది. బట్ మాది అట్లా కాదు. మాది ప్రివెంట్ కూడా చేస్తుంది. కొన్ని హ్మ్. రోజులు హార్డ్‌లీ ఒక 6 మంత్స్ అలా కోర్స్ తీసుకుంటే ప్రివెంట్ అవుతుంది. మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా రాకుండా దాన్ని మెయింటైన్ అవుతుంది. ఓకే. అండ్ వాళ్ళకి ఆల్రెడీ డయాబెటిక్ వస్తుందనే భయం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మేము చెప్పింది కరెక్ట్ ఫాలో అవుతారు. హ్మ్. పర్టిక్యులర్‌గా హెరిడిటరీ టెండెన్సీ ఉన్నవాళ్ళు గానీ, ఏజ్ 40 అబోవ్ ఉన్నవాళ్ళు అండ్ స్ట్రెస్ రిలేటెడ్ జాబ్స్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. సో, ఆ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కూడా ఎలా చేయాలో కూడా మేము చెప్తాం. సో, హ్మ్. డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ కూడా ఏది మనకు డయాబెటిస్‌కి ఇంపార్టెంట్. సో, అందులో ఒకటేంటంటే లంచ్ అండ్ డిన్నర్ తర్వాత ఇంట్లోనే కొద్దిగా స్లోగా ఇంట్లో ఉన్న ఆఫీస్‌లో ఉన్న స్లో వాకింగ్, నార్మల్ వాకింగ్ తిన్న తర్వాత ఫాస్ట్‌గా చేయకూడదు. హ్మ్. సో, వాకింగ్ ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయినా గాని వాకింగ్ చేస్తే చాలా మంచిది. ఓకే. ఎంత హై షుగర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కంట్రోల్ నార్మల్ అవుతుంది. చేస్తుందంటారు. సో, ఆఫ్టర్ లంచ్ కంపల్సరీ వాక్ చేయాలి. డిన్నర్ తర్వాత కూడా డిన్నర్ అంటే కొంతమంది లైట్‌గా తీసుకుంటారు. బట్ లంచ్ తర్వాత అయితే కంపల్సరీ. హ్మ్. కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ కూడా మంచి హెవీగా తింటారు. అలాంటి వాళ్ళు కూడా బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూడా చేయాలి. ఓకే. సో, ఇవి కొన్ని మెయింటైన్ చేస్తే డయాబెటిక్ అండ్ మేమిచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ 100% డయాబెటిస్ టోటల్‌గా తగ్గిపోతుంది. ఓకే సార్. చూసారు కదా! డయాబెటిస్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. దాని కేర్ తీసుకుంటూ ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. థాంక్ యూ సో మచ్ సార్. మంచి ఇన్ఫర్మేషన్.